హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నర్షెడ్ని. ఈరోజు మన మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసి 14వ తారీఖు 11వ నెల 2024. ఈరోజు వచ్చేసి గురువారం. ఈరోజు మిర్చి మార్కెట్ అయితే ఒకసారి మనం గమనిస్తే మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని స్కిప్ కనుక చేసుకుంటూ వెళ్తే నేను చెప్పే రేట్లు మీరు మిస్ అవుతారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు నేను చెప్పే మిరపకాయల రేట్లు అర్థమవుతాయి. మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మిర్చి మార్కెట్ వచ్చేసి ఈరోజు 14వ తారీఖు 11వ నెల 2024, నవంబర్ నెల 14వ తారీఖు. మిర్చి అయితే మార్కెట్ ఈరోజు స్లోగా ఉంది, స్పీడ్గా లేదు. మనం మిర్చి మార్కెట్ గురించి కనుక ఈరోజు మనం తెలుసుకోవాలి అంటే దగ్గరగా యార్డుకి అయితే ఏదైనా 1,00,000 పైనే బస్తాలు బేరానికి వచ్చాయి. అంటే శాంపిల్కి 1-2 బస్తాలు తీసుకొస్తారు లాట్కి. టోటల్గా వచ్చిన శాంపిల్ బస్తాలు దాన్ని బట్టి కనుక మనం క్యాల్కులేషన్ చేసుకుంటే సుమారుగా 1,00,000 నుంచి 1,10,000 అలా బస్తాలు వచ్చాయనేసి అంచనా. అయితే మార్కెట్ అయితే స్లోగా ఉంది. వ్యాపారస్తులు అయితే అంత ఎగబడి కొనడం లేదు. స్లోగా ఉంది కాబట్టి ఎగబడి కొనటం లేదు. అదే స్పీడ్గా ఉంటే ఆ లెక్క వేరుగుండేదే. మార్కెట్ అయితే ప్రస్తుతానికి అలా స్లోగా ఆగి ఉంది. అది పరిస్థితి. దాని కారణంగా వ్యాపారస్తులు మిరపకాయలు కొనుగోలు చేయట్లేదు. ఈరోజు మనం కనుక మార్కెట్ కనుక చూసుకుంటే తేజాలు వచ్చేసి అంటే నేను ఇక్కడ మీకు ఫస్ట్ డీలక్స్ రేట్లు, సూపర్ బెస్ట్, మీడియాలు ఇలా చెబుతుంటాను, మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. తేజాలు వచ్చేసి డీలక్స్ క్వాలిటీ 15,800 నుంచి 16,000 వేశారు. తేజాలు డీలక్స్ క్వాలిటీ అంటే డీలక్స్ అంటే ఇంకా కాయ రంగు కానీ సైజు కానీ పొడవు కానీ తోడం కానీ అంతా బాగుంటే వ్యాపారస్తుడికి కనుక కన్ను కొడితే 15,800 నుంచి 16,000 రూపాయల వరకు తేజాలు సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే రేటు పడుతుంది. దాని తర్వాత సూపర్ బెస్ట్ స్టాక్ అయితే ఈరోజు యాడ్లోకి నాకు తెలిసినంతవరకు యాడ్లోకి రాలేదు సూపర్ బెస్ట్ తేజాలు. అయితే మీడియం బెస్ట్ వచ్చాయి. మీడియం బెస్ట్లకి సూపర్ బెస్ట్లకి డీలక్స్కి రేట్ తేడా ఉంటుంది. అయితే మీడియం బెస్ట్ వచ్చేసి 13,000 నుంచి 15,000. మీడియం బెస్ట్లు 13,000 నుంచి 15,000 అంటే 13,500 పడవచ్చు, 14,000 పడవచ్చు. ఇట్లా అంటే ఒక్కొక్క కొనుగోలుదారుని బట్టి. ఎందుకంటే ఆడ కొంతమంది ఏంటంటే కాయ రంగు చూస్తారు, కొంతమంది ఏమో పొడవు చూస్తుంటారు, కొంతమందికి ఏంటంటే వాంటింగ్ ఉండి అయితే మళ్ళీ ఇంకా ఈ బస్తా ఈ ఒక్కలాట కొంటే మనకి లారీ లోడ్ అయ్యిద్ది అనుకున్నప్పుడు ఏంటంటే 200-300 పెంచి పెట్టడం అలాంటివి చేస్తుంటారు. ఏదైనా మీడియం బెస్ట్లు 13,000 నుంచి 15,000 ఆ రేంజ్లో పడుతున్నాయి. డీలక్స్లో అయితే 15,800 నుంచి 16,000 అలా పడుతున్నాయి. ఇంకా తాలుగాయలు కలగలుపులు తేజాల్లో తాలుగాయలు ఉన్నాయి. ఆ తాలుగాయలు అంటే కలగలుపు, అటు తాలుగాయ కాకుండా ఇటు పూర్తి ఎర్రగాయ కాకుండా కలగలుపులు కనుక ఉంటే 9,000 నుంచి 11,000 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈరోజైతే ఇది తేజ మార్కెట్. తేజ మార్కెట్ ఈరోజు ఈ రకంగా ఉంది. తర్వాత 341 వచ్చేసి మనం డీలక్స్ గురించి కనుక చూసుకుంటే 341 డీలక్స్ క్వాలిటీ 13,000 రూపాయలు. డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే 13 నుంచి 15,000 మధ్యలో, ఇంకా 14,500, 14,000, 15,000 ఆ రేంజ్లో 341 సూపర్ డీలక్స్ అయితే కొంటున్నారు. మరి తర్వాత సూపర్ డీలక్స్ తర్వాత మనం సూపర్ బెస్ట్ గురించి కనుక చెప్పుకుంటే 13,500, 14,000 ఆ రేట్లో కొంటున్నారు. 341 వచ్చేసి సూపర్ బెస్ట్లు అయితే 13,500, 14,000 ఆ స్థాయిలో కొంటున్నారు. తర్వాత మీడియం బెస్ట్లు వచ్చేసి 10,000 నుంచి 11,000, 10,000, 10,500, 11,000 ఇలా మీడియం బెస్ట్లు అయితే ఈ రేట్లు అయితే జరుగుతుంది. తర్వాత లెఫ్ట్ క్వాలిటీలు లాస్ట్ ఇయర్ కనుక 341 కాయలు పోయిన సంవత్సరానికి గత సంవత్సరం కాయలు కనుక ఉంటే 8,000 నుంచి 9,000, 9,500 అది ఇంకా క్వాలిటీని బట్టి. ఎందుకంటే గత సంవత్సరం కాయలు ఇప్పుడు ఈ సంవత్సరం కాయలకే కొద్దిగా మార్కెట్ తక్కువగా ఉంది కాబట్టి గత సంవత్సరం కాయలు ఎందుకంటే కొద్దిగా తెల్లపరగాను కొద్దిగా క్వాలిటీ గాను అటు ఇటుగా కనుకుంటే 8,000 నుంచి 9,000 వరకు 341 గత సంవత్సరం కాయలు పడుతున్నాయి. తర్వాత మనం ఇంకొక వెరైటీ కనుక మాట్లాడుకుంటే ఆర్మరు. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి.
నిదానంగా జాగ్రత్తగా వినండి. తర్వాత మనం వచ్చేసి ఆర్మర్ గురించి కనుక మాట్లాడుకుంటే సూపర్ డీలక్స్లు అయితే 12,500 పడుతున్నాయి. సూపర్ డీలక్స్లు 12,500. ఇంకా ఏదైనా కొద్దిగా లారీకి తరుగు తగ్గి మనం 20 బస్తాలు వేసుకుందాం, ఈ 30 బస్తాలు వేసుకుందాం, చేమెళ్ళ వాళ్ళు అయితే ఇంకొక 300 ఎక్స్ట్రా పెడుతున్నారు. 12,800. ఏదైనా 12,500 నుంచి 12,800 ఆర్మర్ వచ్చేసి కాయలు పడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఆర్మర్ సూపర్ డీలక్స్ అయితే ఆ రేట్లు పడుతున్నాయి. మరి మనం బెస్ట్ గురించి కనుక మాట్లాడుకుంటే ఆర్మర్ వచ్చేసి 12,000 రూపాయలు. ఒక 100 అటు ఇటుగా మనం చెప్పే రేట్లు నిక్కచ్చిగా కాదు, ఒక 100 అటు ఇటుగా పడుతుంటాయి. ఎందుకంటే మనం ఈ రేట్ చెప్పాం కదా అనేసి నిక్కచ్చిగా ఇదే రేట్ అనేది కాదు, మనం చెప్పే రేట్లు ఒక 100 అటు ఇటుగా పడుతుంటాయి. అది ఆర్మర్ కాయలు అయితే సూపర్ బెస్ట్లు అయితే 12,000 నడుస్తుంది. మీడియం బెస్ట్లు కనుక అయితే 9,000 నుంచి 10,000. మీడియం బెస్ట్లు 9,000 నుంచి 10,000. ఒకవేళ లెఫ్ట్లో లాస్ట్ ఇయర్ కాయలు కనుక ఆర్మర్ కనుక ఉంటే రైతు సోదరులారా, ఆర్మర్ కాయలు లాస్ట్ ఇయర్ కనుక ఉంటే లెఫ్ట్ కాయలు కొద్దిగా 6,000 నుంచి 8,000 నడుస్తుంది. నేను చెప్పేది 6,000 8,000 లెఫ్ట్ కాయలు. లాస్ట్ ఇయర్ కాయలు కొద్దిగా అటు ఇటుగా తేడా కనుక ఉంటే 6,000 నుంచి 8,000 మార్కెట్ అయితే నడుస్తుంది. మార్కెట్ అయితే స్లోగా ఉంది. స్పీడ్గా లేదు. ఇంకా ఒక రకంగా చూడాలంటే 200-300 వెనక్కే తంతుంది, అంటే రేటు తగ్గుతుంది. అది మార్కెట్ అయితే స్లోగా ఉంది. మీరు కొద్దిగా చూసుకొని అమ్ముకోండి. మీ కాయలు క్వాలిటీని బట్టి, దాని పరిస్థితిని బట్టి, మార్కెట్ని బట్టి చూసి అమ్ముకోండి. తర్వాత మనం సింజంటా 5531 వచ్చేసి ఆ మార్కెట్ కనుక చూసుకుంటే డీలక్స్ అయితే 12,500. సింజంటా బ్యాడీ 5531 డీలక్స్ అయితే 12,500 ఆ రేటు పడుతుంది. మీరు ఒకసారి గమనించండి. మార్కెట్ అయితే సింజంటా బ్యాడీ 12,500 ఉంది డీలక్స్ అయితే. మరి సూపర్ బెస్ట్లు అయితే 11,000. సూపర్ బెస్ట్లు అయితే 5531 సింజంటా బ్యాడీ 11,000 ఉంది. మీడియం బెస్ట్లు అయితే 9,000 నుంచి 10,000. మీడియం బెస్ట్లు అయితే 9,000 నుంచి 10,000. ఒకవేళ లాస్ట్ ఇయర్ కాయలు కనుక ఉంటే ఇంకా 6,000 నుంచి 8,000, ఇంకా 6,500 7,000, అది క్వాలిటీని బట్టి పడుతుంటాయి ఇంకా రేట్లు. ఒక 100 అటు ఇటుగా నేను చెప్పే రేట్లకి ఒక 100 అటు ఇటుగా పడుతూనే ఉంటాయి. కర్నూలు డీడీలు కనుక సూపర్ డీలక్స్ బెస్ట్ క్వాలిటీలు కనుక అయితే 14,000 పడుతుంది మార్కెట్. కర్నూలు డీడీలు సూపర్ డీలక్స్ బెస్ట్ క్వాలిటీ కనుక అయితే 14,000 పడుతుంది మార్కెట్. అదే సూపర్ బెస్ట్లు అయితే 12,000. సూపర్ బెస్ట్లు కనుక అయితే 12,000. ఒకవేళ మచ్చకాయలు కనుక తగిలితే కర్నూలు డీడీలో మచ్చకాయలు కనుక తగిలితే 8,500 కానించి ఇంకా పరిస్థితిని బట్టి మార్కెట్ పోతుంది. కర్నూలు డీడీలు మచ్చకాయలు కనుక తగిలితే 8,500 నుంచి ఇంకా పరిస్థితిని బట్టి మార్కెట్ అయితే అది నడుస్తుంది. మనం సింజంటా బ్యాడీ 5531 మాట్లాడుకున్నాం. దాని తర్వాత 2043 కనుక గురించి మనం మాట్లాడుకుంటే డీలక్స్లు అయితే 12,500, 12,800, 12,600 అలా ఇంకా ఒక 100 అటు ఇటుగా పడుతుంది. 2043 డీలక్స్ క్వాలిటీ అయితే 12,500 నుంచి 12,800, 12,500 స్టార్ట్ చేసుకొని 12,800 వరకు ఆగిపోతుంది. ఇదైతే మార్కెట్ అలా ఉంది. ఇంకా లెఫ్ట్ మీడియం బెస్ట్లు అవి అయితే ఇంకా దీనికంటే తక్కువ ఉంటుంది. మనం చూసుకుంటే కనుక 9,000 నుంచి ఇంకా మనకి క్వాలిటీలు దొరుకుతుంటాయి. మనకి లెఫ్ట్ కాయలు కావాలా, కొద్దిగా తక్కువ కాయలు కావాలనుకున్న వ్యాపారస్తులు ఏంటంటే 9,000 మొదలు పెట్టుకొని 11,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. 2043 డీలక్స్ అయితే 12,500 నుంచి 12,800. ఇదైతే ప్రస్తుతానికి మార్కెట్ అయితే నడుస్తుంది. దాని తర్వాత మనం నెంబర్ 5 మార్కెట్. నెంబర్ 5 ఇంతకుముందు మనకెళ్ళి బాగా వేశారు. ఇప్పుడు కొద్దిగా నెంబర్ 5 సాగుబడి తగ్గింది. అయితే నెంబర్ 5 క్వాలిటీ వచ్చేసి డీలక్స్లు అయితే 14,000 నుంచి 15,000, 14,500, 14,600, 15,000 అలా క్వాలిటీని బట్టి. అంటే ఆడ మనం బస్తాలు పెడతాం కదా, శాంపిల్కి బస్తాలు పెట్టినప్పుడు ఆ వచ్చిన బస్తాల్లో క్వాలిటీని బట్టి, దాన్ని బట్టి, రంగుని బట్టి, కాయ సైజుని బట్టి, దాన్ని బట్టి 14,500 నుంచి 15,000 నెంబర్ 5 అయితే నడుస్తుంది. అయితే ఈరోజు సూపర్ బెస్ట్ అయితే ఎక్కడ తగల్లా. మనం మీడియం బెస్ట్ అయితే 10,000 నుంచి 11,000 నడుస్తుంది. మనం డీలక్స్ నెంబర్ 5 14,500 నుంచి 15,000, మీడియం బెస్ట్లు అయితే 10,000 నుంచి 11,000 నడుస్తుంది. కాబట్టి ఒకవేళ సూపర్ బెస్ట్లు అయితే 13,000 వేసుకోవచ్చు రేటు. సుమారుగా ఒక 100 అటు ఇటుగా
13,000 అయితే నెంబర్ 5 సూపర్ బెస్ట్ పడుతుంది. తర్వాత షార్క్ 1 వచ్చేసి డీలక్స్ అయితే 14,500 రూపాయలు ఉంది రేటు. షార్క్ 1 డీలక్స్ క్వాలిటీ. డీలక్స్ అంటే ఇక్కడ ఒకటే, ఎలా ఉండాలి అంటే కాయ మనం షోరూమ్ నుంచి బైక్ కనుక తీస్తే ఎలా ఉంటుందో, షోరూమ్ నుంచి ఒక కారు కనుక తీస్తే ఎలా ఉంటుందో అలా అలా పెళ్ళపెళ్ళలాడుతూ ఉండాలి. వ్యాపారస్తుడికి అమ్మితే కన్ను జిగేలు అంటూ కన్ను కొట్టాలి. అది డీలక్స్ క్వాలిటీలు అంటే. అలా కనుక ఉంటే షార్క్ 1 వచ్చేసి 14,500 అలా నడుస్తుంది డీలక్స్. తర్వాత సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే 13,000 నుంచి 13,500, 14,000 అలా. అంటే అక్కడ కాయ బట్టి పరిస్థితిని బట్టి మార్కెట్ నడుస్తుంది. ప్రస్తుతానికైతే మార్కెట్ స్లోగానే ఉంది. మరి మీడియం బెస్ట్లు అయితే 10,000 నుంచి 11,000. మీడియం బెస్ట్లు అయితే 10,000 నుంచి 11,000 నడుస్తుంది. తర్వాత మనం క్లాసిక్ గురించి కనుక చెప్పుకుంటే క్లాసిక్ అయితే బాగా మార్కెట్ స్లోగానే ఉంది. ఏదైనా 11,400, 11,500 డీలక్స్లు నడుస్తున్నాయి క్లాసిక్ రకాలు. క్లాసిక్ మిరపకాయలు 11,500, 11,000 అలా డీలక్స్ నడుతుంది. మీడియం బెస్ట్ అయితే 9,000 నుంచి 10,000. ఏదైనా మార్కెట్ స్లోగానే ఉంది. వ్యాపారస్తులు అయితే కాయలు కొనడానికి అంత స్పీడ్గా లేదు వాళ్ళ కాన్న ఆర్డర్లను బట్టి. ఎందుకంటే మార్కెట్ కనుక రోజు రోజుకి పెరుగుతూ ఉంటే కొనుగోలు చేసేవాళ్ళు కాయలు. ఎందుకంటే మార్కెట్ పెరగట్లేదు, తగ్గట్లేదు, స్టడీగా ఉంది కాబట్టి కాయలు కొని నిల్వ పెట్టుకుంటే రేపు మార్కెట్ ఎలా ఉంటుందో అర్థం కాదు. కాబట్టి వ్యాపారస్తులు కూడా కాయలు కొనడానికి అంత స్పీడు చేయట్లేదు, నిదానంగా ఆగి చూసి కొనుక్కుంటున్నారు. అది దాని కారణంగా మార్కెట్ అలా ఆగిపోయింది. ఏదైనా మార్కెట్ స్లోగానే ఉంది. ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులారా, మీకు కనుక మన సమాచారం కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయండి, కుదిరితే లైక్ కొట్టండి.